ఓం శాంతి. 28/1/26 मीठे बच्चे, मोस्ट बिलाउड शिव बाबा आए हैं तुम बच्चों को विश्व का मालिक बनाने. तुम उनके श्रीमत पर चलो. మధురమైన పిల్లలు, అతి ప్రియమైన శివ బాబా వచ్చారు పిల్లల్ని ఈ విశ్వానికే మాలికలుగా తయారు చేయడం కోసం. మీరు వారిచ్చే శ్రీమతం పైన నడవండి. అతి ప్రియమైన శివ బాబా వచ్చారు పిల్లలైన మనల్ని ఈ విశ్వానికే మాలికలుగా తయారు చేయడం కోసం. కాబట్టి మీరు వారిచ్చే శ్రీమతం పైన నడవండి. प्रश्न, मनुष्य परमात्मा के बारे में कौन सी दो बातें एक दूसरे से भिन्न बोलते हैं? ఈరోజు ప్రశ్న, మనుషులు పరమాత్మ కోసం ఏ యొక్క రెండు విషయాలు ఒకరితో ఒకరు చాలా భిన్నంగా మాట్లాడుతూ ఉంటారు? మనుషులు పరమాత్మ కోసం ఏ యొక్క విషయం కోసం, ఏ విషయం ప్రతి ఒకరికొకరు చాలా భిన్నంగా మాట్లాడుకుంటూ ఉంటారంట? उत्तर, एक और कहती है परमात्मा अखंड ज्योति है, और दूसरी और कहती है वो तो नाम रूप से न्यारा है. జవాబు, ఒకవైపు అంటారు పరమాత్మ అఖండ జ్యోతి స్వరూపుడు అని, ఇంకొక వైపు అంటారు పరమాత్మ నామరూపాలకు అతీతమైన వారు అని. ఏ దోనోం బాతేం ఏక్ దూసరే సే భిన్న హో జాతీ హే. ఈ రెండు విషయాలు ఒకదానితో ఒకటి చాలా భిన్నమైనవి కదా. यथार्थ रूप से ना जानने के कारण ही पतित बनते जाती है. बाप जब आती है तो अपनी सही पहचान देती है. అయితే బాబా అర్థం చేయించేది ఏంటంటే, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఒకదానితో ఒకటి చాలా భిన్నమైనటువంటివి. యథార్థ రూపంతో చూసుకున్నట్లయితే ఈ కారణంగానే పతితంగా అయిపోయారు. ఎప్పుడైతే బాబా వస్తారో సరైన పరిచయాన్ని ఇస్తారనమాట పిల్లలకు. ఈరోజు పాట గీత్, మర్నా తేరీ గలీమి జీనా తేరీ గలీమి. మరణించిన నీ ఒడిలోనే, జీవించిన నీ ఒడిలోనే. ఓం శాంతి. बच्चों ने गीत सुना, जब कोई मरते हैं तो बाप के पास जन्म लेंगे. कहने में ही यही आता है कि बाप के पास जन्म लिया, माँ का नाम नहीं लेंगे. అయితే పిల్లలు పాట విన్నారు కదా, ఎవరైనా ఎప్పుడైనా మరణించినట్లయితే అంటారు కదా, మేము మళ్ళీ బాబా దగ్గర జన్మ తీసుకున్నాము అని. అంటే తండ్రి అనే పదం వాడతారు కానీ తల్లి అనే పదం వాడరు అంటున్నారు బాబా. బదాయియాం బాప్కో दी जाती है. పిల్లలు జన్మించిన తరువాత కూడా ఆ అభినందనలు అనేవి తండ్రికే ఇవ్వడం జరుగుతుందంట. అభి తుమ్ బచ్చే జాన్తే హో हम आत्माएं और हो गई शरीर की बात, एक शरीर छोड़ फिर दूसरी बाप के पास जाती है. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మనం కూడా ఆత్మలము, శివబాబాకు చెందిన వారిగా అయ్యాము అని. అయితే ఒక శరీరం విడిచి రెండవ శరీరం తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక తండ్రి నుండి ఇంకొక తండ్రి దగ్గర జన్మ తీసుకోవడం జరుగుతుంది. तुमने 84 जन्म में 84 साकारी बाप किए हैं ना, वास्तव में असल हो निराकार बाप के बच्चे. మీరు 84 జన్మల్లో 84 తండ్రుల వద్ద జన్మ తీసుకున్నారు. వాస్తవానికి చెప్పాలి అంటే మీరందరూ నిరాకారి తండ్రి యొక్క పిల్లలు అంటున్నారు బాబా. తుమ్ ఆత్మ పరంపిత పరమాత్మకే బచ్చే హో. ఆత్మలైన మీరు పరంపిత పరమాత్మ యొక్క పిల్లలు. रहने वाले भी वहाँ के हो, जिसको निर्वाण धाम व शांति धाम कहती है. పరంపిత పరమాత్మ యొక్క సంతానం మీరు, అక్కడే ఉండేవారు నిర్వాణధామంలో. దాన్ని శాంతిధామము అని కూడా చెప్తారు. అసలు తుమ్ వహాకే రెహనే వాలే హో, బాప్ భీ వహా రేతీ హే. వాస్తవానికి మీరు అక్కడే ఉండేవారు,
बाबा కూడా అక్కడే ఉండేవారు. यहाँ आकर तुम लौकिक बाप के बच्चे बनते हो, तो फिर उस बाप को भूल जाते हो. ఇక్కడికొచ్చి మీరు లౌకిక తండ్రికి పిల్లలుగా అయిపోతారు. ఆ తండ్రిని మర్చిపోతారు. सतयुग में भी तुम खुशी बन जाते हो तो सतयुग में भी तुम सुखी बन जाते हो तो उस पारलौकिक बाप को भूल जाते हो. సతయుగంలో కూడా మీరు ఎప్పుడైతే చాలా సుఖీలుగా ఉంటారు కదా! పారలౌకిక తండ్రిని మర్చిపోతారు. సుఖ్ మే ఉస్ బాప్ కా కోయి సిమరన్ నహీ కర్తే. సుఖంలో ఆ తండ్రిని అంటే బాబాను ఎవరు స్మరణ చెయ్యరు. దుఃఖ్ మే యాద్ కర్తే హై. దుఃఖం ఉన్నప్పుడు మాత్రం స్మృతి చేస్తారు. और याद भी आत्मा करती है. जब लौकिक बाप को याद करती है, तो बुद्धि शरीर तरफ रहती है. కాబట్టి బాబా చెప్పేదేంటంటే, స్మృతి అనేది ఆత్మే చేస్తుంది. అది కూడా దుఃఖం ఉన్నప్పుడు. లౌకిక తండ్రి యొక్క స్మృతి అనేది కూడా పిల్లలు చేస్తూ ఉంటారు కదా! మా తండ్రి అనేది ఎప్పుడూ మర్చిపోరు. బుద్ధిలో ఉండిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం శారీరక విషయం కాదు కాబట్టి, గడియ గడియ కూడా మర్చిపోతూ ఉంటారు అంటున్నారు బాబా. ए बाबा उनको याद करेंगे तो कहेंगे ओ बाबा. है दोनों बाबा. राइट अक्षर बाबा ही है. ए भी फायदा और भी फायदा. आत्मा उस रूहानी बाप को याद करती है तो बुद्धि वहाँ जाती है. బాబా చెప్తున్నారనమాట. ఇక్కడ బాబా అనే పదం సరైనటువంటిది. ఎందుకంటే వీరు జన్మ జన్మల తండ్రి. ఎంత ప్రేమ ఉంటుంది తండ్రి అన్న తర్వాత లౌకిక తండ్రి పైనే అంత ప్రేమ ఉంటుంది. ఒక జన్మకి తండ్రి అయినప్పటికీ. కానీ వీరు జన్మ జన్మల తండ్రి కదా! ఇంకెంత ప్రేమ ఉండాలి అని అంటున్నారనమాట బాబా. ఈ సమయంలో బాబా మనల్ని తమ వారిగా చేసుకున్నారు. बाप कहते हैं पहले पहले हमने तुमको स्वर्ग में भेजा. तुम बहुत बहुत सावकार थे. फिर 84 जन्म ले. డ్రామా ప్లాన్ అనుసార్ అభి తుమ్ దుఃఖీ హుయి హో. అయితే బాబా చెప్పేదేంటంటే, మీరు స్వర్గంలో ఉండేవారు. నేను అక్కడికి పంపించాను మొదట మిమ్మల్ని. మీరెంతో సావుకారులుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకొని ఎంత దుఃఖితులుగా అయిపోయారు. డ్రామా ప్లాన్ అనుసారంగా మళ్ళీ ఈ విధంగా జరగవలసిందే అంటున్నారు బాబా. మీ ఆత్మ మరియు శరీరం ఏదైతే ఉందో 0101 0101 మీ ఆత్మ మరియు శరీర రూపీ వస్త్రం ఏదైతే ఉందో సతో ప్రధానంగా ఉండేది గోల్డెన్ ఏజ్‌లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు చూడండి ఎలా అయిపోయింది. సిల్వర్ ఏజ్‌లో కూడా కాస్త బెటర్ అనే చెప్పొచ్చు. ద్వాపర యుగంలో కూడా కాపర్ ఏజ్ అంటారు కదా! అక్కడ కూడా తమో ప్రధానత అనేది స్టార్ట్ అయిందనమాట. తమో. కానీ ఇప్పుడు కంప్లీట్ తమో ప్రధానత అంటున్నారు బాబా. మీ ఆత్మ పూర్తిగా పతితంగా అయిపోయిందని బాబా చెప్తున్నారు పిల్లలకి. ఎలా అయితే 24 క్యారెట్ల బంగారంలో కల్తీ కలిసిపోతే ఏమవుతుంది? హ్మ్. కల్తీ అనే అంటారు కదా! అలా ఇప్పుడు మీ ఆత్మలో కూడా కంప్లీట్ కల్తీ అనేది కలిసిపోయింది అంటున్నారు బాబా. నల్లగా అయిపోయిందనమాట ఆత్మ. तुम भी अभी काले आयरन एज्ड बन गए हो. अब आत्मा और शरीर जो ऐसे काले बन गए हैं तो फिर ప్యూర్ कैसे बने. ఆత్మతో పాటు శరీరం కూడా ఎంత అంటే నల్లగా అయిపోయి ఉన్నాయంటే మరి ఆత్మ శరీరం 2 తెల్లగా అవ్వాలి అంటే ప్యూర్‌గా అవ్వాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తే ప్యూర్‌గా అవుతాయి? आत्मा प्योर बने तो शरीर भी प्योर मिले. ఓ कैसे होगा. ఆత్మ ప్యూర్‌గా అయినప్పుడు శరీరం కూడా ప్యూర్ అయిపోతుంది. ఎలా జరుగుతుంది ఆ ప్రాసెస్? పిల్లలైన మీకు మాత్రమే తెలుసు అంటున్నారు. క్యా గంగా స్నాన్ కర్నే సే గంగా స్నానం చేయడం ద్వారా అయిపోతుందా?
లేదు. पुकारते ही है हे पतित पावन, ए आत्मा कहती है बुद्धि पारलौकिक पाप तरफ चली जाती है ए बाबा. देखो, బాబా అక్షర హి కితనా మీఠా హే. మీరు పిలిచేది కూడా హే పతిత పావన అని కదా. అయితే ఇప్పుడు ఆత్మ పారలౌకిక తండ్రి యొక్క స్మృతి చేస్తూ ఉంటుందన్నమాట. హో బాబా అనే అక్షరం ఎంత మధురమైనది. ఈ భారతదేశంలోనే విశేషంగా బాబా బాబా అనే పదం వాడుతూ ఉంటారంట. అభి తుమ్ ఆత్మ అభిమాని బన్ బాప్కే బనే హో. ఇప్పుడు మీరు ఆత్మ అభిమానిగా అయి బాబా వారిగా అయిపోయారు. బాప్కే తే హే मैंने तुमको स्वर्ग में भेजा था, नया शरीर धारण किया था, अब तुम क्या बन गए हो. ये बातें हमेशा अंदर रहनी चाहिए. బాబా చెప్తున్నారనమాట, పిల్లలైన మీరు ఎంత వైభవంగా ఉండేవారు, నేను మీకు స్వర్గంలోకి పంపించాను, కొత్త శరీరాన్ని ధారణ చేసి ఉండేవారు, ఎలాంటి వారు ఎలా అయిపోయారు, మరి మీ బుద్ధులో ఏమైనా కూర్చుందా లేదా మళ్ళీ అలా అవ్వాలి అని. ఇక బాబాను స్మృతి చేయండి, స్మృతి ద్వారానే అంత మంచి జరిగేది ఉంది అంటున్నారు బాబా. ఎందుకంటే ఆత్మ ఏదైతే ఉందో పతితంగా అయిపోయి ఉంది కదా. ఇప్పుడు బాబా వచ్చి పావనంగా తయారు చేస్తున్నారు. డ్రామాలో ఈ పాత్ర ఇలా ఉంది. ఎందుకు పతితంగా అవ్వాలి? మళ్ళీ ఎందుకు పావనంగా అవ్వాలి అంటే? లేదు కదా! దానికి జవాబే లేదు కదా! డ్రామా ప్లాన్ అనుసార్ ఐసా హోనా హీ హే. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇలా జరగవలసిందే. అప్పుడే కదా బాబా వస్తారు. హ్మ్. పిల్లలకి బాబా ప్రేమ కూడా లభిస్తుంది. అతి ప్రియాతి ప్రియమైన పిల్లలు మీరు. అలాగే బాబా కూడా చాలా ప్రియమైనవారు. మీకు నిశ్చయం ఉంది కదా బాబా చాలా ప్రియమైనవారు అని. అయితే బాబా చెప్తున్నారు, స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం బాబా అంట. అందరికంటే స్వీట్ ఎవరు? శివబాబా. అతి మధురమైన వారు, మధురాతి మధురమైన వారు. లౌకిక సంబంధంలో కూడా తండ్రికే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తండ్రి తర్వాతే. తర్వాత టీచర్ మంచిగా అనిపిస్తారు. ఎందుకంటే టీచర్ అనేవారు వారిని చదివించి మంచి పదవికి యోగ్యంగా తయారు చేస్తారు కాబట్టి. అంటారు అన్నమాట, చదువు అనేది, జ్ఞానము అనేది సంపాదనకు ఆధారము అని. మరి ఇక్కడ మనకి జ్ఞానం ఇచ్చేది బాబా కదా. తండ్రే టీచర్ కూడా అయ్యారు మనకి. అయితే జ్ఞానంతో పాటు యోగం కూడా ఉండాలి అంటున్నారు. పిల్లలైన మీరు ఇప్పుడు ఈ విశ్వానికే మాలికలుగా అవుతున్నారు కదా, ఇది ఎప్పుడు మర్చిపోకండి అంటున్నారు. చిత్రాలు ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అవి కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. బ్రహ్మ ద్వారా శివ్ బాబా స్థాపన చేస్తున్నారు. మరి శ్రీకృష్ణుడు ఏ విధంగా రాజయోగం నేర్పించగలరు? వారు కృష్ణుడు ఉండేదే సతయుగంలో. అక్కడ రాజయోగ అభ్యాసం చేసే అవసరం ఉండదు. అది సంగమ యుగంలోనే జరుగుతుంది అంటున్నారు బాబా. సతయుగ స్థాపన చేయడం కోసం బాబా ఈ సమయంలోనే అవతరించారు అన్నమాట. చేసి చేయించేవారు అనే టైటిల్ కూడా బాబాకే వర్తిస్తుంది. అక్కడ త్రిమూర్తి యొక్క మహిమ చేస్తారు. త్రిమూర్తి బ్రహ్మ అనేస్తారు. కానీ వాస్తవానికి త్రిమూర్తి శివ్, శివ అని అనాలి అంటున్నారు బాబా. ఈ బ్రహ్మ కూడా సాకారుడే కదా. నిరాకార పరంపిత పరమాత్మ ఒక్కరే నిరాకారుడు, భగవంతుడు అన్నమాట. ఇది ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అనేస్తూ ఉంటారు. ఒకవైపు అఖండ జ్యోతి స్వరూపము అంటారు, ఇంకొక వైపు నామరూపమే లేదు అంటారు. ఇందులో ఏది రైట్? ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉన్నాయి కదా ఈ విషయాలు అంటున్నారు బాబా. ఇప్పుడు పిల్లలైన మీరు హిస్టరీ, జాగ్రఫీ అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు అన్నమాట. అంటే మీ యొక్క పాత్ర ఏదైతే ఉందో అది ఎప్పటికీ సమాప్తి కాదు. రిపిటేషన్ అవుతూనే ఉంటుంది అంటున్నారు బాబా. సూక్ష్మవతనంలో ఏమైనా మీరు పాత్రలు అభినయిస్తారా? అక్కడ చక్రం తిరుగుతుందా ఏంటి? లేదు. పాత్రలు అనేవి ఇక్కడే నడుస్తాయి. హిస్టరీ, జాగ్రఫీ అనేది ఇక్కడే ఉంటుంది. రిపిటేషన్ అవుతుంది అంటున్నారు బాబా.
సత్యుగం, త్రేతాయుగం, తర్వాత ద్వాపర కలియుగాలు కూడా ఇక్కడే. సంగమయుగం కూడా ఇక్కడే ఉంటుందంటున్నారు బాబా. ఇప్పుడు కలియుగ అంతిమ సమయం, సత్యుగ ఆది సమయం. నరకవాసీలు స్వర్గవాసీలుగా అయ్యే సమయం ఇది అంటున్నారు బాబా. హయ్యెస్ట్ అథారిటీ ఎవరు అని అడిగితే మీరు చెప్పండి, పరంపిత పరమాత్మ అని చెప్పండి అంటున్నారు బాబా. మేము అతని యొక్క హయ్యెస్ట్ అథారిటీ గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీకి మేము పిల్లలము అని చెప్పండి, అక్కడ చదువుకుంటున్నామని చెప్పండి అంటున్నారు. ఇదే అసలైన గాడ్ ఫాదర్లీ గవర్నమెంట్ అన్నమాట. ఇక్కడ వీరితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. आत्मा कहती है मुझ निर्गुण हरे में कोई गुण नहीं, कोई भी देवता के मंदिर में जाएंगे तो उनके आगे ऐसे कहेंगे. ఆత్మ అంటుంది నిర్గుణులమైన మాలో ఏ గుణము లేదు అని. కానీ దేవతా మందిరానికి వెళ్ళినప్పుడు వారి గుణగానం చేస్తారు. స్వయాన్ని మాత్రం ఏ గుణాలు లేని వారిగా చెప్పుకుంటారు. ఏ గుణాలు లేకపోవడం ఉండదు కదా. మంచివి లేనప్పుడు చెడువి అనేవి ఉంటాయి కదా అంటున్నారు బాబా. అంటే ఆ దేవతలు అనేవారు ఎవరో కాదు, మన బ్రదర్సే అన్నమాట. మనమే అలా ఉండేవారిమి ఒకప్పుడు. అంటే మనల్ని మనమే పూజించుకుంటూ వచ్చాము. ఈ రహస్యం తెలీదు ఎవరికి. మన సోదరులు అని కూడా చెప్పొచ్చు, మన స్వరూపాలే అని కూడా చెప్పొచ్చు అంటున్నారు. మీ సోదర సోదరీల యొక్క పూజ చేస్తూ చేస్తూ ఇంకా మీరు కిందకే వచ్చేసారు. ఇప్పుడు అసలైన తండ్రి పరిచయం మీకు లభించింది కదా. మీకు బాబా నుండి పూర్తి వారసత్వం కూడా లభిస్తుంది అంటున్నారు. అలాగని బాబా సర్వవ్యాపియా అంటే కాదు. బాబా పిల్లలందరికీ కూడా ప్రాప్తినిస్తున్నారు. సర్వవ్యాపి అయితే కాదు. कोई फिर कहते हैं अखंड ज्योति तत्व है, कोई कहते हैं नाम रूप से न्यारा है. जब अखंड ज्योति स्वरूप है तो फिर नाम रूप से न्यारे कैसे हो सकते. बाप को ना जानने के कारण पतित बन पड़े हैं, तमो प्रधान भी बनना ही है. फिर जब बाप आए हैं तब आकर सभी को सतो प्रदान बनाते हैं. आत्मा एवं निराकारी दुनिया में सब बाप के साथ रहती है. फिर यह सतो रजो तमो में आकर పాట బజాతీ హే. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు అన్నమాట. ఏ రూపం లేదు అంటారు. ఇంకా అఖండ జ్యోతి స్వరూపము అంటారు. ఇదంతా ఎందుకంటే పరమాత్మ పరిచయం యథార్థంగా తెలియని కారణంగా అంటున్నారు బాబా. ఇప్పుడు బాబా వచ్చి అన్ని రహస్యాలు కూడా అర్థం చేయిస్తున్నారు. మీరు ఎప్పుడైతే సతో ప్రధానంగా ఉండేవారో ఎంత వైభవంగా ఉండేవారు, ఎంత సుఖీలుగా ఉండేవారు. ఆత్మలైన మీరు వాస్తవానికి నిరాకారి ధామవాసీలు అంటున్నారు. దాన్నే శాంతిధామము అంటారు. అక్కడి నుంచి మళ్ళీ సతో ప్రధానత, సతో తమోలోకి వచ్చేసారనమాట. అయితే ఇప్పుడు ఆత్మ బాబాని స్మృతి చేయాలా వద్దా? చెయ్యాలి కదా. బాబా వచ్చింది సతో ప్రధానంగా తయారు చేయడం కోసం. ఈ బ్రహ్మ తనువుని ఆధారంగా తీసుకొని వచ్చారు. ఈ బ్రహ్మని ఏమని చెప్పొచ్చు అంటే భాగ్యశాలి రథము అంటున్నారు. మరి ఆత్మ లేకుండా రథము ఎలా నడుస్తుంది చెప్పండి. రథం అంటే శరీరం అన్నమాట. శివబాబా కేవలం నిరాకారుడు, శరీరధారి కాదు. అందుకే ఈ భాగ్యశాలి రథమైన బ్రహ్మ తనువుని ఆధారంగా తీసుకున్నారు. పిల్లలైన మీరు ఎవరికైనా ఈ విషయం అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. పిల్లలందరిపైన బాబా జ్ఞాన వర్షాన్ని వర్షింపచేస్తున్నారు. ఈ నాలెడ్జ్ అనేది చాలా ఉన్నతమైనది అంటున్నారు. దీని ద్వారా ఏమవుతుంది? పతిత ప్రపంచం పావనంగా అవుతుంది. గంగా, యమున సతయుగంలో కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ అక్కడ చాలా స్వచ్ఛంగా ఉంటాయంట. ఆ గంగా, యమున నదీ తీరాలలో మీరు ఆటలాడుతూ ఉంటారు. హ్మ్. పిక్నిక్‌లు చేసుకుంటూ ఉంటారు. చాలా స్వచ్ఛంగా ఉంటుంది వాటర్. ఆ చుట్టుపక్కలంతా చాలా శుభ్రంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుందంటున్నారు బాబా. కానీ ఇప్పుడు అన్నీ పాడైపోయాయి నదీ తీర ప్రాంతాలు. అక్కడికెళ్ళి కూర్చుందామన్నా లేదు. వాటర్ కూడా పాడైపోయి ఉంది. పూర్తిగా నియమ విరుద్ధం, ప్రకృతి విరుద్ధం నడుస్తూ ఉంది కదా అంటున్నారు బాబా. అక్కడ ఉండేది మరేంటి సతయుగ ప్రిన్సెస్ కదా. చాలా సుఖీలుగా ఉంటారంటున్నారు బాబా. बहुत अच्छी रीति उनको
संभाल जाता है क्योंकि फूल है ना, फूल कितने अच्छे सुंदर होती है, फूल से सब आकर खुशबू లేతి है ना. అక్కడ ఆ ప్రిన్సెస్ని చాలా మంచిగా సంభాలించడం జరుగుతుంది. పుష్పాల వంటి వారు. పుష్పాలంటే అందరికీ ప్రేమ అనిపిస్తాయి, చాలా సుందరంగా ఉంటాయి కదా. ఆ పుష్పాల నుండి అందరూ వచ్చి సుగంధాన్ని తీసుకుంటారు. మరి ముళ్ళ నుండి సుగంధం తీసుకుంటారా ఏంటి? తీసుకోరు కదా. ఆ పుష్పాల్లాంటి వ్యక్తిత్వం ఉంటుందక్కడ అంటున్నారు బాబా. ఇప్పుడంతా ముళ్ళ ప్రపంచమే. ముళ్ళ అడవి. ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. కానీ బాబా వచ్చి గార్డెన్ ఆఫ్ అల్లాహ్ అంటే అల్లా యొక్క పుష్పాల తోటను తయారు చేస్తున్నారు అన్నమాట. అందుకే కదా బాబాకి బబుల్‌నాథ్ అనే పేరొచ్చింది. బబుల్‌నాథ్ అనే మందిరం ముంబైలో ఉందన్నమాట. అంటే ముళ్ళకు తండ్రి అనా దీని అర్థం? బబుల్ అంటే ముళ్ళు, తుమ్మ ముళ్ళు. నాథ్ అంటే తండ్రి. ముళ్ళకు తండ్రి ఉంటారా ఏంటి? ముళ్ళలాంటి స్వభావం అయిపోయిందనమాట పిల్లలది. అలాంటి వారిది బాబా వచ్చి పుష్పాల సమానంగా తయారు చేస్తున్నారు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేవారు కేవలం బాబా మాత్రమే. అందుకే ఆ మహిమ వచ్చింది. అంటే ముళ్ళను పుష్పాలుగా చేసేది కేవలం బాబా తప్ప ఇంకెవ్వరూ కాదు. అబ్ తుమ్ బచ్చోం కా బాప్ కే సాత్ కిత్నా లవ్ హోనా చాహియే. కాబట్టి పిల్లలైన మీకు బాబాతో ఎంత ప్రేమ ఉండాలి. ఓ లౌకిక్ బాప్ తో తుమ్కో गटर में डालते हैं। ए बाप 21 जन्म के लिए तुमको गटर से निकल पावन पावन बनाते हैं ना, तुमको పతిత్ से पावन बनाते हैं. ఆ లౌకిక తండ్రేమో మిమ్మల్ని ఊబిలో పడేస్తున్నారు, బురదలో కూరేస్తున్నారు. కానీ ఇక్కడ బాబా ఏమో 21 జన్మల కోసం బురద నుండి, అపవిత్రత అనే బురద అనండి, వికారాలు అనే ఊబి అనండి, దాని నుండి బాబా బయటపడేస్తున్నారు అన్నమాట. మరి ఇలాంటి తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి. పారలౌకిక తండ్రినే కదా ఆత్మస్మృతి చేస్తుంది. अभी तुम जानते हो आधा कल बाप को याद किया है, बाप आते ही है जरूर, शिव जयंती मनाते हैं ना, तुम जानते हो हम बेहद के बाप के बने हैं. अभी हमारा संबंध उनसे भी है, लौकिक से भी है. पारलौकिक बाप को याद करने से तुम पावन बनेंगे. आत्मा जानती है वो हमारा लौकिक और पारलौकिक बाप है. भक्ति मार्ग में भी आत्मा जानती है, तब तो कहती हे भगवान हो गाड फादर, అవినాశి ఫాదర్ కో యాద్ కర్తీ హే. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, అర్ధకల్పం మేము ఆ తండ్రిని స్మృతి చేస్తూ వచ్చాము. ఎందుకు అంటే బాబా అవతరిస్తున్నారు, దానికి గుర్తుగా శివ జయంతి కూడా చేస్తారు. ఇప్పుడు మీరందరూ బాబా వారిగా అయిపోయారు కదా. మన సంబంధం పరలౌకిక తండ్రితో ఏర్పడింది. ఫస్ట్ లౌకిక తండ్రితో ఏర్పడుతుంది. వాస్తవానికి ఆత్మిక సంబంధం, ఆ ఆత్మ సంబంధం పారలౌకిక తండ్రితోనే ఉండాలి. ఎందుకంటే ఆత్మ పావనంగా అయ్యేది పారలౌకిక తండ్రి స్మృతితోనే కదా. కాబట్టి ఇప్పుడు ఆత్మ ఈ శరీరం ఆధారంతో పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తుందన్నమాట. భక్తి మార్గంలో కూడా మీకు తెలుసు, హో భగవంతుడా, హే ఈశ్వర, ఓ గాడ్ అని స్మృతి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలాంటి పదాలేమీ అనే అవసరం లేదు. మనకి వారు అవినాశి తండ్రి అని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. మన కోసం బాబా హెవెన్ని కూడా స్థాపన చేస్తున్నారు, దానికి మాలికలుగా తయారు చేస్తున్నారనమాట. అయితే బాబా చెప్తున్నారు, మీరు సత్యుగంలో ఉన్నప్పుడు మీ ఆయుష్ ఎంత ఎక్కువ ఉండేదో తెలుసా? శాస్త్రాల్లో రాశారు కూడా. అక్కడ చాలా పెద్ద ఎక్కువ ఆయుష్ ఉంటుంది, లక్షల సంవత్సరాలు అని కూడా రాసేశారు అన్నమాట. పెద్ద వ్యక్తులు, ఎక్కువ కాలం జీవించిన వ్యక్తులు అని కూడా దేవతల కోసం వర్ణన ఉంది. అంటే పెద్ద వ్యక్తులు అనేది ఉండదు, ఎంత హైట్ ఉండాలో అంతే హైట్ ఉంటారు. ఎక్కువ లేకు 150 సంవత్సరాలు అంటున్నారు బాబా. అలాగని అకాల మరణం ఉండదు కదా. జన్మలు అనేవి తీసుకోవాలి కాబట్టి వాళ్ళు కంప్లీట్ ఆయుష్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మలోకి వెళ్తారు అంటున్నారు బాబా.
ఏదో రోగమొచ్చి మరణించడం, అకాలంగా మరణించడం, యాక్సిడెంట్స్ అయిపోవడం అలా ఏమీ ఉండదు అంటున్నారు. ఇక్కడ పూర్తిగా ఘోర అంధకారం ఉన్న కారణంగా ఎన్ని ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మీరిప్పుడు బాబాని పొందారు. బాబా వారిగా అయ్యారు. భక్తి యొక్క ఫలం కూడా మీకు లభించేసింది జ్ఞానము అనేది. అన్నిటికంటే చాలా ఎక్కువ భక్తి చేసింది ఎవరో తెలుసా? పిల్లలైన మీరే అంటున్నారు బాబా. అందుకే మొదట మీరే బాబాను కలుసుకున్నారు. ఈ హిసాబు లెక్క అంతా కూడా బాబా తెలియచేయగలరు అంటున్నారు బాబా. तो तुम ही पहले पहले भगवान द्वारा ज्ञान मिलना चाहिए जो फिर तुम ही नई दुनिया में राज करो बेहद का बाप तुम बच्चों को జ్ఞానం దే రహీ హే మీకే భగవంతుడు ద్వారా మొదట జ్ఞానం లభించేది ఉంది. మొదట కొత్త ప్రపంచంలోకి వెళ్ళి రాజ్యం చేసేది కూడా మీరే. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. ఏ శ్రమ కూడా బాబా కలిగించటం లేదు. కేవలం నన్ను స్మృతి చేయండి. మీ జన్మ జన్మల పాపాలన్నీ సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా. అంతిమతని బట్టి గతి ఏర్పడుతుందని చెప్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. నేను రోజంతటిలో ఎంత సమయం బాబాని స్మృతి చేస్తున్నాను. అభి తుమ్ బహుత్ బడే ఆదమీ బంతే హో. देखो चीफ मिनिस्टर प्राइम मिनिस्टर आदि के बंगले कितने फर्स्ट क्लास होती है वहाँ फिर गायें आदि सारा फर्नीचर ऐसा फर्स्ट क्लास होगा तुम तो कितने बड़े आदमी देवता बनते हो दैवी गुणों वाली देवता स्वर्ग के मालिक बनते हो మీరు ఎంత పెద్ద వ్యక్తులు అయిపోతున్నారో తెలుసా? సీఎం, పీఎం వారి బంగ్లాలు చూసినట్లయితే చాలా ఫస్ట్ క్లాస్‌గా ఉంటాయి. ఫర్నిచర్ మొదలైనవి. అక్కడ ఉండే ఆవులు కూడా శుచి, శుభ్రంగా ఉంటాయి. అలా మీ వద్ద కూడా మీరు దేవతలు చాలా పెద్ద వ్యక్తులుగా కాబోతున్నారు. దైవీ గుణాలు కలిగినటువంటి వారు స్వర్గానికే మాలికులైపోబోతున్నారు. మరి మీ యొక్క భవనాలు ఎంతో సుందరంగా ఉంటాయి. వజ్ర వైడూర్యాలతో కూడిన మహల్స్ ఉంటాయంటున్నారు బాబా. ఆ ఫర్నిచర్‌లో కూడా బంగారము, వజ్రాలు పొదగబడి ఉంటాయంటున్నారు బాబా. అంత సుందరమైనటువంటి వైభవం మీరు అనుభవిస్తారు. ఉయ్యల ఉంటుంది కదా! అది కూడా చాలా ఫస్ట్ క్లాస్‌గా ఉంటుంది అంటున్నారు. ఇక్కడ చూడండి చెక్కవి ఏవో రకరకాల ఫ్యాషనబుల్ వచ్చేసాయి ఇప్పుడు. కానీ అక్కడ ఊయలలో కూడా బంగారము, వజ్రాలు పొదగబడి ఉంటాయంటున్నారు బాబా. అంటే ఇక్కడ మీరు సాధారణంగా ఉన్నారు. కానీ మీరే ప్రిన్సెస్‌గా తయారు కాబోతున్నారు. ఫస్ట్ క్లాస్ అయినటువంటి వారిగా అయిపోబోతున్నారంటున్నారు బాబా. ए है रुद्र ज्ञान यज्ञ शिव को रुद्र भी कहती है जब भक्ति पूरी होती है तो फिर भगवान रुद्र यज्ञ रचते हैं ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం శివుడు ఎప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తారో అంటే యజ్ఞాన్ని స్థాపన చేస్తారో అప్పుడు ఆ యజ్ఞం ద్వారా వెలువడినటువంటి వారు బ్రాహ్మణులు అన్నమాట. వారి ద్వారా ఈ యజ్ఞం అనేది నడుస్తుంది అంటున్నారు బాబా. అయితే భక్తిలో యజ్ఞాలు, హోమాలు అని రకరకాల విషయాలు చెప్పారు. వాస్తవానికి అది ఇప్పటికి సంబంధించిన విషయం. అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని స్వయం భగవంతుడే రచించారు అంటున్నారు బాబా. అయితే భక్తి అనేది సదా నడవదు కదా! భక్తి మరియు జ్ఞానం అని అన్నారు. భక్తి అంటే రాత్రి, జ్ఞానం అంటే పగలు అంటున్నారు. బాబా వచ్చి దీన్ని పగలుగా తయారు చేస్తున్నారు అన్నమాట. ఈ విశ్వానికే పిల్లలైన మిమ్మల్ని మాలికలుగా తయారు చేసేస్తాను నేను. అయితే బాబా ఎంత ప్రియాతి ప్రియమైన వారో చూడండి. వారి వంటి ప్రేమ ఇంకెవరు ఇవ్వలేరేమో! అందుకే మీరు అర్ధకల్పం నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఆ ప్రేమ కారణంగానే అంటున్నారు బాబా. మీరు నన్నే పిలుస్తూ వచ్చారు దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని. ఇప్పుడు నేనొచ్చాను. స్వయంగా మీ యొక్క దుఃఖాలన్నీ హరించి సుఖాన్ని ఇస్తాను అంటున్నారు బాబా. భలే మీరు గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి. కానీ బాబాని స్మృతి చేయండి. ఇక్కడ బాబా వద్దకు వస్తారు దేనికోసం? బాబా వారిగా అవ్వడం కోసం కదా! అందరూ ఇక్కడికొచ్చి కూర్చుండిపోతే వీలవుతుందా మరి? బాబాతో తోడు నిభాయించాలి. అది బుద్ధి ద్వారా అంటున్నారు బాబా. అందరూ కలిసి వెళ్ళేది ఉంది. కానీ మీ యొక్క రచన, బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా బాబా వారిగా అవ్వచ్చు అన్నమాట. ఇక్కడ టీచర్ శిక్షణ కూడా ఇస్తారు.
డైరెక్షన్ కూడా ఇస్తారు. మీరు టీచర్ నుండి, తండ్రి నుండి ప్రశ్నలు వేయగలరా? టీచర్ అంటే చదివించేవారు, శిక్షణ ఇచ్చేవారు, విద్యాబుద్ధులు ప్రసాదించేవారు. తండ్రి అంటే పాలన చేసేవారు, ప్రేమ ఇచ్చేవారు. కానీ కొంతమంది పిల్లలు తిరిగి బాబాకే ప్రశ్నలు వేస్తూ ఉంటారంట. ఇది ఇలా ఎందుకు? అది ఇలా ఎందుకు? అని. భలే ఏదైనా మీరు డౌట్ ఉంటే అడగొచ్చు. అంతేకాని అజ్ఞానంతో అడక్కండి అంటున్నారు బాబా. ఇక్కడ బాబా ఎంత ప్రేమగా పిల్లల యొక్క పాలన చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా ఒకవేళ అడిగినట్లయితే దానికి రెస్పాండ్ అవుతారు బాబా. సాకారంగా బాబా ఉన్నప్పుడు క్లియర్ చేసేసేవారు. ఇప్పుడు మురళీల ద్వారానో, నిమిత్తుల ద్వారానో క్లియర్ చేస్తారు కదా! ఇక్కడ బాబా టీచరే చదివిస్తున్నారు. మీరు స్టూడెంట్స్ చదువుకోవాలి. కాలేజ్‌లో అంటే ఈరోజు లెసన్ కోసం ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకుంటారు కదా! అలా క్లియర్ చేసుకోవచ్చు అంటున్నారు బాబా. మీకు లాస్ట్‌లో మళ్ళీ ఎగ్జామ్ కూడా ఉంటుంది అంటున్నారు. హ్మ్. లిస్ట్ అనేది వెలువడుతుందంట. ఆ ఎగ్జామ్ ఎలా రాయాలి? ఏంటి? అనేది. यहाँ तो एक ही बाप पढ़ाते हैं, ये भी समझाना चाहिए। दुःख में सिमरन सब उस पारलौकिक बाप का करते हैं। अब ये बाप आया हुआ है। అయితే ఇక్కడ బాబా అన్ని విషయాలు పిల్లలకి అర్థం చేయిస్తారు. దుఃఖంలోనే నా యొక్క స్మరణ ఎక్కువ చేస్తూ ఉంటారు. నేను పారలౌకిక తండ్రిని అంటున్నారు బాబా. महाबारी महाभारत लड़ाई भी सामने खड़ी है। वो समझते हैं महाभारत लड़ाई में श्री कृष्ण आया। మహాభారత యుద్ధం ఏదైతే ఉందో మహాభారీగా ఎదురుగా నించొని ఉంది. అక్కడ వాళ్ళు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు వచ్చారు అని చూపించారు. ఏతో హో నా సకే, ఇదైతే జరగదు అంటున్నారు బాబా. బిచారే ముంజే హుయే హేనా, పాపం చాలా సంశయంలో ఉన్నారు కదా! ఫిర్ భీ కృష్ణ కృష్ణ యాద్ కర్తే रहती है। अब मोस्ट बिलाउड शिव बाबा भी है, तो श्री कृष्ण भी है, परंतु है निराकार है సాకార్. కృష్ణ కృష్ణ అంటూ కూడా స్మృతి చేస్తూ ఉంటారు. ఇక్కడ కృష్ణుడే గీత వినిపించారు అని భావిస్తారు కదా! అయితే ఇప్పుడు చాలా అతి ప్రియమైన శివబాబా కూడా ఉన్నారు, కృష్ణుడు కూడా ఉన్నారు. కానీ శివుడేమో నిరాకారుడు, కృష్ణుడేమో సాకారుడు. निराकार बाप सब आत्माओं का पिता है ना, बाप है दोनों मोस्ट बिलाउड। शिव कृष्ण भी विश्व का मालिक है ना। अभी तुम जज कर सकते हो जास्ती प्यार प्यारा कौन है। హ్మ్? ఇద్దరూ చాలా ప్రియాతి ప్రియమైనవారు, శివబాబా మరియు కృష్ణుడు కూడా. శ్రీకృష్ణుడు కూడా ఈ విశ్వానికి మాలికుడిగా ఉండేవారు కదా! అయితే ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి. ఇద్దరిలోకెల్లా ఎవరు చాలా ఎక్కువ ప్రియమైనవారు? హ్మ్. శివ్ బాబా హీ తో ఐసా లాయక్ బనాతే హే నా. శివ్ బాబాయే మనల్ని ఈ విధంగా అర్హులుగా తయారు చేస్తున్నారు కదా! భలే కృష్ణుడు ప్రియమైనవారు. అందరూ ప్రేమిస్తారు. కానీ వారిని అంత అర్హత కలిగిన వారిగా తయారు చేసిందెవరు? శివ్ బాబా కదా! श्री कृष्ण क्या करते हैं? बाप ही तो उनको ऐसा बनाते हैं, तो गायन भी जास्ती उस बाप का होना चाहिए. శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నారు? బాబా కదా వారిని అంత ప్రియమైన వారిగా తయారు చేసింది. కాబట్టి చాలా ఎక్కువ మహిమ గాయనం అనేది బాబాకి జరగాలి అన్నమాట. శంకర్ కా డాన్స్ దిఖాతే హే వాస్తవ మే डांस आदि की तो बात नहीं, बाप ने समझाया है। तुम सब पार्वतियां, ఏ శివ్ అమర్నాథ్ తుమ్కో కదా సునా రహీ హే. అక్కడ శంకరుడు డాన్స్ చేసినట్లు చూపించారు. ఏమంటారు దాన్ని? డమరుకం పట్టుకొని చేస్తారు కదా! వాస్తవానికి డాన్స్ చేసే విషయం ఏమీ లేదు. బాబా అర్థం చేయిస్తున్నారు. మీరందరూ పార్వతులు.
బాబా ఇక్కడ ఏదైతే జ్ఞాన డాన్స్ అంటే జ్ఞానాన్ని ఇస్తారో అది మీరు ఖుషీ ఖుషీగా మీలో ధారణ చేసుకుంటారు. అసలైన అమరనాథుడు అమర కథ వినిపిస్తున్నారు తమ పార్వతులందరికీ కూడా. ఓహే వాయిస్లెస్ వరల్డ్, विकारी बात नहीं, बाप विकारी दुनिया तोड़े ही रचेंगे, विकार में ही दुख है, मनुष्य हठयोग आदि बहुत सीखते हैं, गुफाओं में जाकर बैठते हैं, आग से भी जले जाती है, रिद्धि सिद्धि भी बहुत है, जादूगरी से बहुत चीजों को निकालते हैं, भगवान को भी जादूगर रत्नगर सौदागर कहती है तो जरूर चैतन्य है ना, कहते भी है मैं आता हूँ, जादूगर है ना, मनुष्य को देवता बेगर से प्रिंस बनाते हैं, ऐसा जादू कभी देखा. బాబా చెప్తున్నారు, వికారీ విషయాలు అనేవి అక్కడ ఉండవు సతయుగంలో, అది నిర్వికారి ప్రపంచం. బాబా అలాంటి ప్రపంచ రచన చేస్తున్నారనమాట. మరి వికారాలనేవి దుఃఖీ ప్రపంచంలో ఉంటాయంటున్నారు. పాపం మనుషులు చూడండి ఎన్ని హఠయోగాలు మొదలైనవి నేర్చుకుంటూ ఉంటారు. కొంతమంది గృహంలోకి వెళ్ళి కూర్చుండిపోతారంట. ఇంకా రకరకాల ప్రయత్నాలు చేసి అగ్నిలో కూడా తమని తాము చుట్టూ అగ్ని అగ్ని అంటించుకొని మధ్యలో ఉండిపోతారంట. రిద్ది సిద్ధి ఉపయోగిస్తూ ఉంటారనమాట. అంటే జాదూగారు అంటారు కదా, ఇంద్రజాలం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారంటున్నారు. కానీ అసలైన జాదూగారు ఎవరో తెలుసా? ఇంద్రజాలికుడు భగవంతుడు. బాబాని ఇంద్రజాలికుడని, రత్నాగరుడని, సౌదాగర్ వ్యాపారవేత్త అని మహిమ ఉంది. ఎందుకంటే చైతన్యం కదా బాబా. చైతన్యంగా మనల్ని ఆ విధంగా తయారు చేస్తున్నారనమాట. బాబా దగ్గర అసలైన ఇంద్రజాలం ఉంది. అయితే ఏ విధంగా నేనొచ్చి పిల్లలైన మీకు జాదూగర్ చేస్తున్నాను. ఆ ఇంద్రజాలం తెలియ చేస్తున్నాను అనేది పిల్లలైన మీకే తెలుసు అంటున్నారు. ఎలాంటి జాదు అంటే మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడం. బెగ్గర్ టు ప్రిన్స్‌గా తయారు చేయడం. ఇలాంటి జాదు ఎప్పుడైనా చూసారా మీరు? చిన్న చిన్న రిద్దులు ఇంద్రజాలం చేస్తే వావ్! వండర్ అని అంటూ ఉంటాం. అంటే చిన్నప్పుడు చేసేవారు స్కూల్‌కొచ్చి. ఆ! ఇలా పేపర్‌ని పావురంగా మార్చేసేవారు. వావ్! అని అనుకునేవాళ్ళమనమాట. కానీ బాబా చేసే జాదూ ముందు ఇంకే జాదూ పనికిరాదేమో కదా! ఎందుకంటే బెగ్గర్ టు ప్రిన్స్‌గా తయారు చేయడం, మనుషుల్ని దేవతలుగా తయారు చేయడం, దీనికి మించిన జాదూ ఇంకేమైనా ఉందా ఏంటి అని అడుగుతున్నారనమాట బాబా. అచ్చా! मीठे मीठे से खिला बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सर. पहले पॉइंट, फूलों के बगीचे में चलना है, इसीलिए खुशबूदार फूल बनना है, किसी को भी दुख नहीं देना है, एक पारलौकिक बाप से सर्व संबंध जोड़ने हैं. మొదటి పాయింట్, పుష్పాల తోటలోకి వెళ్ళాలి. దీనికోసం సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. పుష్పాల తోటలోకి వెళ్ళడం కోసం సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఒక్క పారలౌకిక తండ్రితోనే సర్వ సంబంధాలు జోడించండి. दूसरा, शिव बाबा प्यारे से प्यारा है, उस एक को ही प्यार करना है, సుఖదాత బాప్‌కో యాద్ కర్నా హై. రెండో పాయింట్, శివ్ బాబా ప్రియాతి ప్రియమైన వారు, వారొక్కరినే ప్రేమించండి. సుఖదాత అయిన బాబానే స్మృతి చేయండి.
वरदान। किसी की कमी कमजोरी को ना देख अपने गुण व शक्तियों का सहयोग देने वाले मास्टर दाता भव। ఎవరిలో ఉన్న బలహీనతలు, లోపాలు చూడకుండా వారిలో గుణాలు, వారిలో ఉన్న అంటే గుణాలు, శక్తులు సహయోగం చేసేటటువంటి మాస్టర్ దాతగా తయారు కండి. ఎవరిలో ఉన్నటువంటి బలహీనతలు, లోపాలు చూడకుండా మీలో ఉన్నటువంటి గుణాలను, శక్తులను సహయోగిం సహయోగంగా ఇచ్చేటటువంటి అంటే వారికి దానం చేసేటటువంటి మాస్టర్ దాతగా తయారు కండి. मास्टर दाता वह है जो सदा इसी रूहानी भावना में रहते हैं। सर्व रूहें हमारे సమాన్ వర్షాకే అధికారి బన్ జాయే. మాస్టర్ దాతలు ఎవరు అంటే వారు సదా ఇదే ఆత్మీక భావనతో ఉంటారంట. అంటే సర్వాత్మలు కూడా మా సమానంగా వారసత్వానికి అధికారులుగా అవ్వాలి అని. किसी की भी कमी कमजोरी को ना देख ये अपने धारणे किए हुए गुणों का శక్తియోం का సహయోగ్ దేతి है. ఎవరిలో ఉన్న లోపాలు బలహీనతలు చూడకుండా వారు ధారణ చేసినటువంటి గుణాలను శక్తులను సహయోగంగా ఇతరులకి దానం చేస్తూ ఉంటారు. तो ये ऐसा ही है, इस भावना के बजाय मैं इसके भी बाप समान बनाऊंगा, ये शुभ भावना हो. వీళ్ళు ఇలాగే ఉంటారనమాట. ఆ భావన ఉన్న కారణంగా నేను వీరిని బాబా సమానంగా, నా సమానంగా తయారు చేస్తాను అనే శుభ భావన. సాత్ సాత్ యహీ శ్రేష్ఠ కామనా హో ఏ సర్వ ఆత్మాएं कंगाल दुखी अशांत से सदा शांत सुख रूप మాలామాల్ బన్ జాయే తబ్ కహెంగే మాస్టర్ దాత. ఇంకా దీనితో పాటు ఇదే శ్రేష్టమైన కామన సర్వాత్మలు కూడా ఏదైతే కంగాల్గా, నిరుపేదలుగా, దుఃఖితులుగా, అశాంతులుగా అయిపోయారో వారందరూ సదా శాంతిగా, సుఖీలుగా, మాలామాల్గా అంటే ఏమంటారు సంపన్నవంతంగా అయిపోవాలి అనేటటువంటి భావన, శుభ భావన, శుభ కామన ఉంటుంది అన్నమాట. వారిని ఏమంటారు మాస్టర్ దాతలు అని. మరి ఈ దాతా స్వభావం ఉండాలి అంటే ఎవరిలోనూ బలహీనతలు, లోపాలు చూడకూడదు అంటున్నారు. భలే ఉంటాయి. ఎవరు సంపూర్ణం కాలేదు కాబట్టి వారికి బలహీనతలు, లోపాలు చూడకుండా మీలో ధారణైనటువంటి గుణాలను, శక్తులను దానంగా ఇవ్వండి అంటున్నారు బాబా. स्लोगन मनसा वाचा कर्मणा सेवा करने वाले ही निरंतर सेवादारी है. उनके हर श्वास में सेवा समाई हुई है. మనసా వాచా కర్మణ సేవ చేసేవారు నిరంతర సేవాదారీలు. వారి యొక్క ప్రతి శ్వాసలో సేవ అనేది ఇమిడి ఉంటుంది. మనసా వాచా కర్మణ సేవ చేసేవారే నిరంతర సేవాదారులు. వారి ప్రతి శ్వాసలో సేవ అనేది ఇమిడి ఉంటుంది. अव्यक्त इशारे पहले अपनी देह से, देह के संबंध से और पुरानी दुनिया की स्मृति से मुक्त बनो. ముందు మీ యొక్క దేహం నుండి, దేహ సంబంధాల నుండి, పాత ప్రపంచం నుండి, ఆ స్మృతుల నుండి ముక్తులవ్వండి అంటున్నారు. जब इस मुक्ति की अवस्था का अनुभव करेंगे तब मुक्त होने के बाद జీవన్ ముక్తి కా అనుభవ్ స్వతహా హోగా. ఎప్పుడైతే ఈ ముక్తి అనేది, ఈ ముక్త అవస్థ అనేది అనుభవం అవుతుందో అప్పుడు ముక్తి, జీవన్ముక్తి, జీవితం అనేది కూడా స్వతహాగా అనుభవం అవుతుంది. తో చెక్ కరో जीवन में रहते हुए देह के संबंध और पुरानी दुनिया के आकर्षण से कहाँ तक मुक्त बने हैं. కాబట్టి చెక్ చేసుకోండి
జీవితంలో ఉంటూ కూడా దేహము, దేహ సంబంధాల యొక్క పాత ప్రపంచం యొక్క ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఎంతవరకు ముక్తావస్థలో ఉంటున్నారు. ఇది చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. ఛ! ఈరోజు బాబా విశేషంగా అతి ప్రియమైన శివ్ బాబా వచ్చారు. ఎవరి కోసం? పిల్లల కోసం. పిల్లల్ని ఈ విశ్వానికే మాలికలుగా తయారు చేయడం కోసం. మరి వారిచ్చే శ్రీమతం పైన ఎవరు నడవాలి? పిల్లలే నడవాలి కదా అని చెప్తున్నారు. ఇంకా పరమాత్మ కోసం మనుషులు రకరకాలుగా భావిస్తూ ఉంటారు. ఒకదానితో ఒకటి అసలు పొంతనే లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఒకవైపేమో అఖండ జ్యోతి స్వరూపుడు అనేస్తారు. ఇంకొక వైపు అసలు రూపమే లేదు న్యారా ప్యారా అంటారు. అంటే ఎవరికేదొస్తే అది అంటూ ఉంటారు. ఎందుకంటే పతితంగా అయిపోయిన కారణంగా. అయితే ఇప్పుడు బాబా కర్తవ్యం ఏంటంటే ఆ పతితుల్ని పావనంగా తయారు చేయడం. స్వయంగా నేనే వచ్చి నా పరిచయాన్ని ఇస్తాను, పావనంగా తయారు చేస్తాను అంటున్నారు బాబా. పిల్లలందరికీ సరైన మార్గాన్ని తెలియచేస్తాను. మీరే నిర్ణయించుకోండి ఎవరి మహిమ ఉన్నతమైనది, ఎవరు అతి ఉన్నతమైన వారు, అతి ప్రియమైన వారు అని చెప్తున్నారనమాట బాబా. హ్మ్. హ్మ్. ఛ! ఛ! ఓం శాంతి. हम छोड़ चले इस कलयुग को, फूलों के देश में जाना है। शिव अमरनाथ वो आया है, दुनिया को हमें सुनाना है। इस दिल में अब वो रहता है, आँखों से हमें दिखाना है। हम छोड़ चले इस कलयुग को। हम सुंदर स्वर्ग में रहते थे, सोने की चिड़िया कहते थे। हीरे मोती के महलों में हम सदा ही पावन रहते थे। संगम की अंतिम घड़ियों में अब फिर वैसा बन जाना है। हम छोड़ चले इस कलयुग को।
कर आया बेगर से प्रिंस बनाने को। दुनिया को क्यों अब याद करें जब सतयुग अपनाना है। हम छोड़ चले इस कलयुग को। शत्रदाता बनकर हमको अब देना ही बस देना है। गुण शक्ति के सहयोग से सबका ही दुख हर लेना है। कमजोरी को क्यों देखें अब हमें सबको देव बनाना है। हम छोड़ चले इस कलयुग को अब वापिस घर को जा